సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వడం, జాబ్ చేయడం ఇన్‌ఫాక్ట్ చెప్పాలి అంటే చాలా చాలా మంచి ఆపర్చునిటీస్. ఇక్కడ మనకి ఒక స్కిల్ అనేది ప్రాపర్‌గా ఉంటే చాలు. మనకి మల్టిపుల్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. లైక్ మల్టిపుల్ కంపెనీస్ ఉండడం, మల్టిపుల్ రోల్స్ ఉండడం. ఇక్కడ ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలోనే చాలా మల్టిపుల్ రోల్స్ అనేవి ఉంటాయి. కాబట్టి చాలా చాలా అవకాశాలు అనేవి ఉన్నాయి. కాకపోతే ఈ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యే అమ్మాయిల కోసం కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అనేవి చెప్పాలనుకుంటున్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో అనేది మీకు ఒక భయాన్ని క్రియేట్ చేయడానికి కాదు, మీకు టోటల్ అవేర్‌నెస్ అనేది క్రియేట్ చేయడానికి ఈ వీడియో అనేది చేస్తున్నాను. చాలామంది పేరెంట్స్ కూడా అనుకుంటూ ఉంటారు, లైక్ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ అంటే ఎలా ఉంటుందో అనేసి. చాలామంది అమ్మాయిలు కూడా ఆగిపోతూ ఉంటారు, లేకపోతే రావాలి, సెలెక్ట్ అయినా కూడా ఒక భయం అనేది ఉంటుంది. జస్ట్ ఈ సింపుల్ పాయింట్స్ మీరు చూసేసి, జస్ట్ మీ లైఫ్ స్టైల్‌లో కనుక ఇవన్నీ కూడా మీరు ఇంపాక్ట్ కనుక చేసుకున్నట్టుగా అయితే, ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా, ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మీరైతే హ్యాపీగా మీ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో జర్నీ అనేది స్టార్ట్ చేసేయొచ్చు. ఓకే. సో దాంట్లో వచ్చేసరికి ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ప్రొఫెషనల్ బౌండరీస్. ఓకే. ప్రొఫెషనల్ బౌండరీస్ అనేవి ఎలా ఉండాలంటే, అందరితో మంచిగా ఉండడం చాలా ముఖ్యం అండ్ చాలా ఇంపార్టెంట్. కాకపోతే మంచిగా ఉండడం ఎంత ఇంపార్టెంటో, అది కాస్త లైక్ అవతల వాళ్ళకి ఏదైనా చేసేయచ్చు, ఏమైనా మాట్లాడేయచ్చు అన్న చనువు కనుక మీరు ఆ బౌండరీస్, ప్రొఫెషనల్ బౌండరీ అనేది క్రియేట్ చేసుకోకుండా ఇచ్చినట్టుగా అయితే, మీరు ఏ కంపెనీలో కూడా వర్క్ చేయలేరు. వై? బికాస్ ఇక్కడ మనకి సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో చాలా చాలా ఆఫీస్ పాలిటిక్స్ అనేవి నడుస్తాయి. సో వాటిని మీరు ఫేస్ చేయాలి అంటే ప్రొఫెషనల్ బౌండరీస్ పెట్టకపోతే మీరు సర్వైవ్ అవ్వలేరు అక్కడ. సో అందుకోసమే చెప్తున్నాను, నో చెప్పడం నేర్చుకోండి. నో అంటే ప్రతి ఒక్కదానికి కూడా నో 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 కాదు. జస్ట్ మీకు ఎక్కడైతే అన్‌కంఫర్టబుల్‌గా ఉందో, మీకు ఎక్కడైతే మీ వాయిస్ రైజ్ చేయకపోతే మిమ్మల్ని మీరు లాస్ అవుతున్నారనుకుంటున్నారో, అప్పుడు పక్కాగా మొహమాటానికి వెళ్ళకుండా నో అనేసి చెప్పేయండి. చిన్న చిన్న దాంట్లో అయినా సరే, మీకు ఒక ఫుడ్డే ఇష్టం లేదు, అది తెచ్చి ఫోర్స్‌ఫుల్‌గా ఎవరో పెట్టేస్తున్నారు, నో అనేసి చెప్పడం నేర్చుకోండి. చిన్న థింగ్స్‌కి మనం అలవాటు చేసుకుంటే, పెద్ద థింగ్స్‌కి కూడా మనం నో చెప్పడం స్టార్ట్ అవుతుంది. ఓకే. ప్రొఫెషనల్‌గా ఉండాలి. మీరు నో చెప్పడం కూడా చాలా అంటే చాలా ప్రొఫెషనల్‌గా ఉండాలి. ఓకే. సో ఇదొకటండి. అండ్ అలాగే ఫోకస్ ఆన్ వర్క్ రెప్యుటేషన్. మీకు ఇక్కడ ఏదో వచ్చి హెల్ప్ చేస్తారు, ఎవరో వచ్చి హెల్ప్ చేస్తారు, ఎవరో నాకు ఏదో చేసేస్తారు అన్న అపోహలు పెట్టేసుకోకుండా, సో మీరు ఒక అమ్మాయిగా మీ వర్క్ రెప్యుటేషన్ అనేది పెంచుకోవడం మీ బాధ్యతే. ఓకే. మీ బాధ్యతే అనేసి ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ రెప్యుటేషన్ అనేది మీ వర్క్ వల్ల ఇంక్రీజ్ అవుతుంది. మీరు డెడ్‌లైన్స్‌ని ఎలా మీట్ చేస్తున్నారు అన్న విషయం పైన ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఒక అమ్మాయి అయినా సరే ఒక కంపెనీలో, ఒక ఆఫీస్‌లో ఎలా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా తీసుకొని హ్యాండిల్ చేస్తుంది అన్న దానిపైన మీ వర్క్ రెప్యుటేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. టోటల్‌గా మీకు ఒక కంపెనీలో ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా రెస్పెక్ట్ కావాలి, ఒక బూస్ట్ కావాలి, ఒక పవర్ఫుల్ నేచర్ కావాలి అంటే టోటలీ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ వర్క్ రెప్యుటేషన్. సో ఇదొకటండి. అండ్ చాలా వరకి అమ్మాయిలు లైక్ సెల్ఫ్ అవేర్‌నెస్ అనుకోవచ్చు, లేదా ఒక వర్క్ ప్లేస్‌లో ఉండే సేఫ్టీ అవేర్‌నెస్ అనుకోవచ్చు. ఈ విషయం అనేది తెలియక చాలామంది వాళ్ళ సేఫ్టీని లైక్ ఇది ఇలానే ఉంటుందేమో, మనం ఏమనకూడదేమో అన్న అపోహలో ఉంటుంటారు. కాకపోతే ఇక్కడ మనకి హెచ్ఆర్ అనే వాళ్ళు ఉంటారు, హ్యూమన్ రిసోర్స్ అనేసి. ఓకే. ఇక్కడ వాళ్ళకి కొన్ని పాష్ పాలిసీ అనేసి, పిఓఎస్హెచ్ అనేసి, ఓకే, ఈ పాలిసీస్ కొన్ని ఉంటాయి. అండ్ మనకు ఒకవేళ ఏదైనా నెగెటివ్ కానివ్వండి, ఏదైనా జరుగుతుంది అన్నప్పుడు వాళ్ళకి వాళ్ళకి చెప్పే రైట్ అనేది మనకుంది. ఓకే. సో మనకి కాదు, అబ్బాయిలకు కూడా ఉంది. ఏదైనా అన్‌కంఫర్టబుల్‌గా ఉంది, ఒక నెగెటివ్ జరుగుతుంది, మీకు ఒక ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ వస్తుంది అన్నప్పుడు ఆ పాలిసీస్‌లో, హెచ్ఆర్ పాలిసీస్‌లో మనకి రైట్ అనేది ఉంటుంది ఎంప్లాయీస్ అందరికీ కూడా. ఓకే. సో దాన్ని యూజ్ చేసుకోండి. అంతేకాని లైక్ ఇక్కడ ఏదోలే అనేసి ఇదొక కంపెనీ, నెక్స్ట్ ఏదో చూసుకుందాం అనుకుంటూ ఉంటే నెక్స్ట్ కూడా అలా జరుగుతుంది, నెక్స్ట్ కూడా అలానే జరుగుతుంది. సో
బీ కేర్ఫుల్. సో, ఇక్కడ మనకి చాలా రూల్స్ అనేవి ఉంటాయి. ఆ రూల్స్ అన్నీ గూడా మీట్ చేస్తూ మీకు ఒకవేళ ఏదైనా నెగెటివ్ జరిగితే వాళ్ళకి చెప్పే అంత కెపాసిటీతో ఉండండి. ఓకే. ఇక్కడ మీకు లైక్ హెచ్ఆర్ కాంటాక్ట్స్ తీసుకోవడం కానివ్వండి, లైక్ ఇన్వాల్వ్‌మెంట్‌గా ఉండడం గానివ్వండి హెచ్ఆర్‌తో, ఇవన్నీ గూడా చేస్తే బెటర్. ఓకే. సో, యాహ్! ఇదొచ్చేసరికి ఈ పాయింట్ అండి. ఇంకొక పాయింట్ ఏంటి అంటే జాబ్ వచ్చింది. ఓకే. మేబీ జాబ్ వచ్చినంత మాత్రాన ఇంతకుముందు చేసినంత హార్డ్ వర్క్ అంతా కూడా పక్కన పెట్టేసి జస్ట్ చిల్, నేర్చుకున్న దాంతోనే చిల్ అవుదాం అలా అనుకుంటున్నారా? మీరు చేసే నంబర్ 1 మిస్టేక్ ఇది అనుకోవచ్చు. ఎందుకో చెప్తాను చూడండి. ఈ మనం ఒక కంపెనీలో జాయిన్ అయ్యాక జాబ్‌లో అక్కడి నుంచి 1 అట్‌లీస్ట్ 2½ అవర్స్ వరకి మీకు అదే ఒక గోల్డెన్ పీరియడ్. ఎందుకు అంటే మీరు ఫ్యూచర్‌లో ఇప్పుడు ఓకే. చాలామంది 18,000తో, 20,000తో కూడా ఎక్కేవాళ్ళు ఉన్నారు జాబ్స్‌లో, ఈ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో. కానీ ఈ 1-3 ఇయర్స్ నువ్వు గనక లైక్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఇంకా నువ్వు కాలేజ్ డేస్‌లో ఎంత హార్డ్ వర్క్ చేసి ఇక్కడ జాబ్ కొట్టావో, దానికంటే ఎక్కువగా పెడితే వితిన్ 3 ఇయర్స్ దాటితే నీకు 10 ఎల్‌పీఏ, 15 ఎల్‌పీఏ జాబ్ వచ్చే అవకాశాలనేవి చాలా ఉంటాయి. సో, ఒక అమ్మాయిగా నువ్వు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ అంటే పర్సనల్ లైఫ్ అలాంటివి కాదు. దేనికి ఎంత ఇవ్వాలో మీకు ఆల్రెడీ తెలుసు. కాకపోతే ఆఫీస్‌లో, ఆఫీస్‌లో మీకు లైక్ ఎలా ఫస్ట్ 2-3 ఇయర్స్ గానివ్వండి, మీ స్కిల్స్ డెవలప్‌మెంట్ చేసుకోవడం గానివ్వండి, లేదా మీకు ప్రాజెక్ట్స్ కానివ్వండి, మీ సెల్ఫ్‌గా ఏదైతే ఇంప్రూవ్ అవ్వాలనుకుంటున్నారో అవన్నీ గనక ఇక్కడ చేస్తే గనక నెక్స్ట్ ఇయర్స్‌లో చాలా మంచి అవకాశాలనేవి వస్తాయి. తర్వాత ఏంటి అంటే ఫినాన్షియల్ ఇండిపెండెంట్. ఇంకా ఓవరాల్‌గా ఇవన్నీ చేస్తే ఈ ఫినాన్షియల్ ఇండిపెండెంట్ కూడా మనకొచ్చేస్తుంది. ఎక్కడ ఖర్చు పెట్టాలో, ఎక్కడ తగ్గించాలో, ఎక్కడ అన్‌అప్రోప్రియేట్‌గా మనం చేస్తున్నామో ఖర్చులు ఇవన్నీ గూడా కొంచెం చూసేసుకొని, సేవింగ్స్ మస్ట్‌గా పెట్టేసుకొని, ఎప్పుడేమవుద్దో తెలీదు. సో, ప్రాపర్‌గా సేవింగ్స్ ఉంటే బెటర్ అనుకోవచ్చు. అండ్ ఫ్యూచర్ ప్లానింగ్, ఒకవేళ ఈ కంపెనీలో సడెన్‌గా లే ఆఫ్స్ అవుతే నెక్స్ట్ నేను దేనికి అప్రోచ్ కావాలి, ఎలా అప్రోచ్ కావాలి, అండ్ అలాగే రెజ్యూమెస్ ఎవ్రీథింగ్ కూడా పక్కాగా పెట్టేసుకోండి అంతే ఇంకా. వేరే ఆప్షన్ ఏం లేదు. ఓకే. ఇదొకటండి. ఇంకా ఫైనల్‌గా ఒక పాయింట్ చెప్పాలనుకుంటే, మీరు ఏ కంపెనీలో అయినా సరే, ఏ జాబ్‌లో అయినా, ఏ ఆఫీస్‌లో అయినా మీరు సర్వైవ్ అవ్వాలి అంటే ఫస్ట్ థింగ్ సెల్ఫ్ రెస్పెక్ట్. దాని తర్వాత కాన్ఫిడెన్స్. ఇవి 2 మెయింటైన్ చేసుకుంటూ మీరు ముందుకెళ్ళిపోతే ఆటోమేటిక్‌గా మీకు అసలు ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా మీ కెరియర్‌లో స్టాండర్డ్‌గా నిలబడతారు. ఓకే. ఇదండి నేను చెప్పాలనుకుంటున్నాను. సో, ఓవరాల్‌గా అన్ని పాయింట్స్ కూడా నేను క్లియర్ చేసేసాను. అన్ని పాయింట్స్ కూడా కవర్ చేసేసాను. సో, ఎవరైతే అమ్మాయిలు ఇక్కడ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ అనే కాదండి. ఇక్కడ నేను ఇప్పుడు చెప్పిన పాయింట్స్ ప్రతి ఒక్క దగ్గర కూడా వర్క్ అవుతాయి. మీరు గవర్నమెంట్ జాబ్‌కి వెళ్ళండి. ఇదే ప్రాసెస్ పైన మీరు నడుస్తే గనక ఎలాంటి డిస్ట్రాక్షన్స్ ఉండవు. మెయిన్‌గా ఇక్కడ ఆఫీస్ పాలిటిక్స్‌లో ఇన్వాల్వ్ అవ్వకండి. ఓకే. మీ బౌండరీస్ క్రియేట్ చేసుకోండి. గోసిప్స్ అనేవి ఉంటాయి. దాంట్లో మీరు ఇన్వాల్వ్ అయ్యి ఒక్క మాట అన్నా కూడా మొత్తం అల్లకల్లోలంగా అయిపోతుంది. కాబట్టి నో. ఆ పని మాత్రం చేయకండి. ఓకే. చాలామంది లైక్ ఒక స్ట్రెస్‌తో ఆహ్, మనకి వర్క్ చేసే స్ట్రెస్ కంటే ఇలాంటి గాసిప్స్ ఇవన్నీ వాటిలోనే ఎక్కువ ఉంటుంది కాబట్టి జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ గ్రోత్. మీ గ్రోత్ ఒకవేళ ఉంటేనే అమ్మాయిలకు ఎక్కడైనా సరే రెస్పెక్ట్ ఉంటుంది. కాబట్టి ఈ చిన్న పాయింట్‌ని మీరు మైండ్‌లో పెట్టేసుకొని హ్యాపీగా మీరు గ్రోత్ అవ్వండి. ఓకే. సో, ఇదండి నేను చెప్పాలనుకున్నాను. మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? మీకెలా ఉండింది? ఏమైనా సిట్యుయేషన్స్ ఫేస్ చేశారా? లేకపోతే ఇంకేమైనా సజెషన్స్ కావాలా? కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పేసేయండి. ఓకే. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా డీటెయిల్‌గా ఫర్దర్ వీడియోస్‌లో అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. అండ్ ఫైనల్లీ మన పైథాన్ లైఫ్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేసేసింది. అది కూడా జస్ట్ 1,999కి మాత్రమే. అండ్ ఇక్కడ మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. సో, దీంట్లో మీకు మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమే బిల్డింగ్, కెరీర్ గైడెన్స్, స్టడీ మెటీరియల్స్‌తో పాటు సర్టిఫికేషన్స్ అండ్ అలాగే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. సో, మీకు దీని గురించి ఫుల్ సిలబస్ తెలుసుకోవాలి అన్నా, లేదా ఫ్రీ డెమో అనేది చూడాలి అన్నా కూడా మీరు జస్ట్ నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేసిన కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి మీరు అప్రోచ్ అయిపోతే చాలు. లేదా పైథాన్ ఫుల్ స్టాక్ అనేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసినా కూడా నేనైతే అక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఇచ్చేస్తాను.
సో ఇదండి, మీకు ఆ ఫ్రీడము చూసి నచ్చితేనే జాయిన్ అవ్వండి. ఆ సిలబస్ అంతా కూడా ఓకే అనిపిస్తేనే జాయిన్ అవ్వండి. చెప్పాను కదా 1999 ప్రైస్ అనేది ఉంటుంది. అండ్ అలాగే మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.